పొద్దున చాలా మంది బ్రాహ్మణ సమాజం నుంచి మాట్లాడుతా వారికి నేను ఒకటే చెప్పాను, అగ్ర కులాలకు కూడా మాకు ప్రత్యేకమైన స్కూల్స్ కావాలి, వెల్ఫేర్ హాస్టల్స్ కావాలని ఒకటే చెప్పాను. ప్రజల్ని కులాలుగా విడతీద్దామా? నేను చిన్నప్పుడు మేము స్కూల్స్లో చదువుకున్నప్పుడు మనోహర్ గారు కానీ మేము కానీ స్కూల్స్లో చదువుకున్నప్పుడు ఏ రోజున మాకు కుల భావనలు లేవు. చిన్నపిల్లలందరూ ఒకటే కులం అనుకునే వాళ్ళం. మా స్నేహితులు ఎవరు ఏ కులమో మాకు తెలియదు. దాంట్లో దళితులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, కాపులు ఉన్నారు, శెట్టి బలిజులు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నారు. ఏ రోజున మాకు కుల భావన లేదు. మరి ఎందుకు ప్రజల్ని కులాలుగా ఎందుకు హాస్టల్స్ చేస్తారంటే నేను జనసేన పార్టీ నుంచి ఒకటే అనుకున్నాను, కామన్ స్కూల్ సిస్టమ్ తెస్తాం, చాలా క్వాలిటీ స్కూల్స్ పెడతాం, మంచి ఉపాధి అవకాశాలు, టీచర్లకు మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఈరోజు డిఎస్సి అని చెప్పేసి టీచర్లు రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు. ఇన్ని వేల ఉద్యోగాలని చెప్పి కనీసం 200 ఉద్యోగాలు కూడా 300 ఉద్యోగాలు కూడా ఒక జిల్లాకి ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే స్కూల్స్ని తగ్గించేస్తున్నారు, స్కూల్స్ని కార్పొరేటైజ్ చేస్తున్నారు. మేము మటుకు జనసేన పార్టీ వస్తే 2 బలవంగా తీసుకుంటున్నాం. ఉచిత విద్య, ఉచిత వైద్యం మేము సంపూర్ణంగా చేసి పెడతాం.